ఎందుకు లేచావు అభి? ఏంటి? వాట్ హ్యాపెండ్? అంటే వాళ్ళు ఫస్ట్ టైం కలిశారు కదా మావయ్య, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలనుకుంటున్నారేమో. అవునా అభి? అవునా వసు? అమ్మాయితో మాట్లాడాలనుకుంటే చెప్పు అభి. ఇందులో తప్పేం లేదు బాబు. మాట్లాడతావా అభి? మాట్లాడతావా వసు? ఏం మాట్లాడుకుంటారు ఇద్దరు? ఇంతకుముందు పెళ్లికి ఒప్పుకోను అంది. ఆ విషయం తెలిస్తే అమ్మో ఇంకేమైనా ఉందా? ఇప్పుడెలా? నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్నా? తను నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంది. అది నిజం కాదని ఎలా చెప్పాలి? తనతో ఎన్నెన్నో మాట్లాడాలి అనుకున్నాను. ఇప్పుడేం మాట్లాడాలి? ఎలా మొదలు పెట్టాలి? ఫస్ట్ అపార్థం గురించి చెప్పాలా, లేక పిల్లల గురించి చెప్పాలా? ఏమండి ఒకసారి ఇలా రండి. ఒక్క నిమిషం అండి. ఏంటి సుశీల? అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోవాలని బయటికి వెళ్ళారు కదా? అవును, ఒకరి మనసు ఒకరు తెలుసుకుని అభిప్రాయాలు పంచుకుంటారనే కదా పంపించాం. ఆ మాటల్లో వసు తన భర్త చనిపోలేదని, విడాకులు మాత్రమే తీసుకున్నానని చెప్తే అవును సుశీల, వసుకి విషయం తెలియదు కదా, చెప్పినా చెప్పేస్తుంది. ఇప్పుడేం చేద్దాం? పంతులు గారితో రాహుకాలం వచ్చేస్తుంది, త్వరగా నిశ్చితార్థం మొదలు పెట్టాలని చెప్పిద్దాం. మంచి ఆలోచన సుశీల. పంతులు గారికి ఈ విషయం చెప్పి ఆయనతోనే ఈ మాట చెప్పిద్దాం. పద. పంతులు గారు, ఒక్క నిమిషం అండి, మాకు చిన్న సాయం చేయాలి. ఏంటో చెప్పండి. రాహుకాలం వర్జ్యం వచ్చేస్తుందని చెప్పి వెంటనే నిశ్చితార్థం మొదలు పెట్టండి. ఇప్పుడప్పుడే అవేం రావయ్యా.
సహాయం చేయమని అడిగింది అందుకేనండి. అర్థమైంది, అలాగే చెప్తాను. పదండి. రండి. అయ్యా, అమ్మాయిని అబ్బాయిని పిలిపించండి. వర్జన్ రాకముందే తాంబూలాలు మార్చేసుకుందాం. వాళ్ళు ప్రైవేట్గా మాట్లాడుకోవడానికి పక్కకెళ్లారు పంతులు గారు. నిశ్చితార్థమయ్యాక తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ముహూర్తకాలం మించిపోతుంది, త్వరగా తీసుకురండి. సరే పంతులు గారు, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. బాబు, వసు, పంతులు గారు రమ్మంటున్నారు. ముహూర్తానికి టైం అవుతోందంట. రండి రండి బాబు. రా వసు, రండి బాబు. ఇరువురు ఒట్టు పెట్టుకోండమ్మా. మూర్తి సుశీల గార్ల ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వసుంధరను రామ్మోహన్ జయంతి గార్ల ద్వితీయ కుమారుడైన అభిరామ్కిచ్చి వివాహం జరిపించుటకు పెద్దలిరువురు నిశ్చయించినారు. అయ్యా, వధూవరుల తల్లిదండ్రులు ఇరువురు తాంబూలాలు మార్చుకోండి. ఇప్పుడు వధూవరులు దండలు మార్చుకోండి.
మైండ్ వాయిస్లో ఏమని దీవించావే? మనసులో అనుకున్నదంతా బయటకు చెప్పకూడదురా, జరగదు. తర్వాతి ఘట్టం ఉంగరాలు మార్చుకోవటం. అయ్యా, ఉంగరాలు తీసుకొచ్చారా? ఇక్కడే ఉన్నాయి పంతులు గారు. జయంతి, ఆ రింగ్ ఇవ్వు. ఇదిగోండి మావయ్య. అభి, ఉంగరం తీసుకో. వసు, ఉంగరం తీసుకోమ్మా. మొదట వరుడు వధువుకి ఉంగరం తొడగాలి. ఒక్క నిమిషం బాబు. ఏమైంది మూర్తి గారు? బావగారు, ఆ రింగు ఆ రింగుకి ఏమైంది? తప్పుగా అనుకోకండి. ఆ రింగు మీకెక్కడిది? నిశ్చితార్థం కోసమని కొత్త రింగ్ కొన్నాం పిన్ని గారు. తీరా చూస్తే అది పోయింది. నిశ్చితార్థం ఆగకూడదని దేవుడి దగ్గర ఉన్న ఈ రింగ్ తీసుకునొచ్చాం. అది వసు రింగ్ అమ్మా. మూడు రోజుల క్రితం ఎక్కడో పోగొట్టుకుంది. అది మీ ఇంటికి ఎలా వచ్చింది? ఇది అమ్మాయిదా? అవునన్నయ్య గారు. వసుకి మంచి జరుగుతుందని ఒక స్వామీజీ ఇచ్చారు. అది పోయిందని వసు ఎంతగానో బాధపడింది. ఆ రోజు అంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. బయట ఎక్కడైనా పడిపోయిందేమో అనుకున్నాం. మీకు దొరికిందనమాట. మాకు బయటెక్కడా దొరకలేదమ్మా. వంటగదిలో సింక్లో ఉంటే అభి చూసి మాకిచ్చాడు. ఆ రోజు బయట నుంచి మీ ఇంటికేమైనా తీసుకొచ్చారా? మా అత్తయ్యగారికి ఇష్టమని మా బాబీ పొన్నగంటి కూర కొనుక్కొచ్చారు. ఆ కూరను సింక్లో కడిగాను. అది ఆకుకూరల్లోనే రింగొచ్చుండాలి. ఎందుకంటే ఆ రోజు వసు ఆకుకూరలు కొంటుంటే నేనే ఇంటికి తీసుకొచ్చాను. అంతా విచిత్రంగా ఉందే. చూసావా జయంతి, దేవుడి లీల. మన అభి చైను వసుంధర మెళ్ళలో పడింది. వసుంధర రింగు మనింటికి చేరింది. ఈ పెళ్లి దేవుడు నిశ్చయించాడనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అవునయ్యా, ఇది నిజంగా భగవంతుడి లీల. వీరికి వివాహం జరగాలని ఆ భగవంతుడు ముందే రాసిపెట్టున్నాడు. ఆ స్వామీజీ చెప్పినట్టే వసుకి మంచి జరిగింది. తను పోగొట్టుకున్న ఉంగరం ఎక్కడికి చేరాలో అక్కడికే చేరింది. ఉంగరం పోయిందని ఆ రోజు వసు పడిన వేదన ఈ రోజు తీరిపోయింది. ఈ రోజు కోసమే ఆ రింగు పోయినట్టుంది. దేవుడు ఏదీ ఊరికే చేయడమ్మా. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. దేవుడే వీరిని కలపాలని పూనుకున్నాడంటే ఇక ఈ కళ్యాణం లోక కళ్యాణమే. అయ్యా, ఒక చిన్న మనవి. అబ్బాయి చేతిలో ఉన్న ఉంగరం అమ్మాయిదంటున్నారు కాబట్టి, అబ్బాయి చేయిన అమ్మాయి మెళ్ళలో పడిందంటున్నారు కాబట్టి, అమ్మాయి ఉంగరం అబ్బాయి చేతికి ఉండటం సమంజసమే అని నా అభిప్రాయం. మంచి మాట చెప్పారు పంతులు గారు. అభి, ఆ రింగ్ అమ్మాయికివ్వు. వసు, మనం కొన్న రింగుని అభిబాబుకివ్వు.
ఇప్పుడు ఇరువురు ఉంగరాలు మార్చుకోండి. శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అయ్యా, ఇంతటితో నిశ్చితార్థ ఘట్టం సమాప్తం. సుమంగళి గారు, మీరు కూడా ఆశీర్వదించండి. మొగుడు పోయిందాన్ని నేను దీవించచ్చో లేదోనండి. అయ్యో, మాకా పట్టింపులంతా ఏం లేవండి, మీరు దీవించండి. నాకు దక్కని అదృష్టం మీకు దక్కకూడదు. నిశ్చితార్థం అయితే అయింది, పెళ్ళెలా అవుతుందో చూస్తాను. మీరిద్దరు ఇక్కడ కూర్చొని ఉండండి, నేను తినడానికి ఏమైనా తీసుకొస్తాను. పింకీ, పెళ్లి కాకముందే రొమాన్స్ స్టార్ట్ చేసినట్టున్నాడే.